హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు నేను మీకోసం ఓల్డ్ డేస్లో ఎలా అయితే ఆనియన్తో రసం చేసుకుంటారో అదే ప్రాసెస్తో రెసిపీని తీసుకొచ్చేసానండి. చూడ్డానికే కాదు, తినడానికి నోటికి పుల్లగా మిరియాల కారంతో చాలా రుచిగా ఉంటుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఈ ఆనియన్స్తో రసం కొంచెం డిఫరెంట్గా చూపెడతాను. కష్టమని విసుక్కోవద్దు, టేస్టీగా తినాలంటే కష్టపడక తప్పదు మరి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. ఒక కడాయి తీసుకొని వితౌట్ ఆయిల్తో స్మాల్ స్పూన్తో 2 స్పూన్స్ మిరియాలు, 2 స్పూన్స్ క్యూమిన్ సీడ్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అదేవిధంగా 3 రెడ్ చిల్లీని కూడా తీసుకొని వితౌట్ ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని 3 స్పూన్స్ ధనియాలని ఫ్రై చేసుకొని ఫ్రై అయిన వాటిని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీలో గ్రైండ్ చేయడం కంటే మాన్యువల్గా గ్రైండ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుంచుకోండి. క్లిప్లో చూపెడుతున్న విధంగా పల్స్తో గ్రైండ్ చేసుకుందాం. అదేవిధంగా రెడ్ చిల్లీని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక 50 గ్రామ్స్ టామరైండ్ని హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఉంచాను. టామరైండ్ నుండి జ్యూస్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. 50 గ్రామ్స్ టామరైండ్ క్వాంటిటీతో నేను ఇంగ్రీడియంట్స్ని చూపెడుతున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని పెంచుకోండి. స్క్వీజ్ చేసుకున్న టామరైండ్ జ్యూస్లో 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జ్యూస్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక స్మాల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద సైజ్ టమోటా. మాన్యువల్గా టమోటాని స్క్వీజ్ చేసుకునే విధంగా టమోటాని కట్ చేసి పక్కన పెట్టేసుకుని టమోటాని తీసుకొని టామరైండ్ జ్యూస్లో స్క్వీజ్ చేసుకుందాము. తర్వాత 5-6 గార్లిక్ని మాన్యువల్గానే కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక బౌల్లో ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న గార్లిక్, రిమైనింగ్ ఐటమ్స్ అన్నిటినీ ఆయిల్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక పెద్ద స్ట్రైట్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకొని 50% కుక్ చేస్తే సరిపోతుంది. కుక్ అయ్యాక మిక్స్ చేసుకున్న టామరైండ్ జ్యూస్ని వేసుకొని కాడలతో సహా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాము. 10 మినిట్స్కి రసంలో బబుల్స్ అనేవి వస్తాయండి. బబుల్స్ వస్తే మన రసం రెడీ అయిపోయిందని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ అయిన ఆనియన్స్ రసం రెడీ అయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ ట్రై చేసి తిని టేస్ట్ని షేర్ చేసేసేయండి. మరి ఈరోజు మీకోసం ఒక టిప్. ఈ రసం ఫీవర్గా ఉన్నప్పుడు నోటికి టేస్ట్ తెలియదండి, ఆ టైంలో ఈ రసం చేసి పెట్టండి, చాలా బాగుంటుంది నోటికి. టిప్ అండ్ వీడియో నచ్చితే ఆలస్యం చేయకుండా మీ ఒపీనియన్ని, టేస్ట్ని మాతో షేర్ చేసుకోండి మరి.